एकदन्तं महाकायं सप्तकाञ्चन सन्निभं लम्बोदरं विशालाक्षं वन्देऽहं गणनायकं वन्देऽहं गणनायकं। మనము ఏ పని చేసినా మొదట తొలి పూజితమైన గణపతిని స్తుతించడం మనకు శుభసూచకం. తర్వాత దేవుడితో సమానమైన స్థానం ఉన్న మన ఆధ్యాత్మిక గురు పరంపరకు మనం ఒకసారి వందనం ఘటించాలి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః। జననీం శారదాం దేవి రామకృష్ణం పాదపద్మే యోషిత్వా ప్రణమామి ముహుర్ముహుః। नमः श्री यतिराजाय विवेकानंद सूरये सचित् सुख स्वरूपाय स्वामिने तापहारिणे स्वामिने तापहारिणे। మన జగద్గురువులు గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మలకు స్తుతిస్తూ వసుదేవసుతం దేవం కంసచానోరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు। ఈరోజు కార్యక్రమం హిందూ సమ్మేళనం కాబట్టి ఇక్కడ స్వామివారు నీతి సూక్తులు సుభాషితాలు చెప్పడం కాకుండా వర్తమాన భారతదేశంలో హిందువులు హిందుత్వం మన పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకోవాల్సిన విషయం అది। కాబట్టి దయచేసి ఎవరు కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా వినగలరని కోరుతాను। ఈ ఆధ్యాత్మిక భూమి, ఈ వేద భూమి, ఈ కర్మ భూమి, ఋషులు నడియాడిన భూమిలో అనాది కాలం నుండి అనంతమైన ఆదర్శం ఇక్కడ బోధించబడింది। ఈ భూమి పైన ఎక్కడ లేనంత ఆదర్శము కేవలం ఈ ఆర్యావర్తనము సనాతన భారతదేశంలోనే ఉంది। ఆది శంకరాచార్యులు నడయాడిన నేల, రామానుజాచార్యులు నడయాడిన నేల, మధ్వాచార్యులు సందేశం ఇచ్చిన భూమి, రామకృష్ణ, శారద, వివేకానందుడు, రమణులు చెప్పుకుంటూ పోతే వేలాది మంది మహామహనీయులు మనిషా గ్రంథులు ఉన్నారు ఇక్కడ। మరి వివేకానందుల వారు అంటారు, నా భారతదేశంలో ఈ ఆర్యావర్తనంలో సర్వసంగ పరిత్యాగులు, సంఘానికి దిశ దశ చూపించే మహనీయులు లేని కాలమే లేదు అని చెప్తారు। ఈనాటి వరకు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈశ్వరునితో ముఖాముఖి దర్శించిన స్వాతంత్రానంతరం కూడా మనము భగవాన్ రమణులను దర్శించినాం। వారి వైభవం ఎట్లాంటిదంటే వారి సన్నిధిలో కూర్చుంటేనే మన అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది। లక్షలాది మంది పాశ్చాత్యులను ఆకర్షించిన వారు అయినప్పటికీ కూడా ఈ వేద భూమిలో, ఈ ధర్మ భూమిలో హిందువుల యొక్క ఈ దౌర్బల్య స్థితికి కారణం ఏంటి? ఇదే నేను చెప్తున్నా అన్నమాట। ఇంతమంది మహనీయులు ఈ ఆర్యావర్తనంలో మనకు సందేశం ఇచ్చినారు, అయినా మనం ఇట్లా ఉన్నాం ఈ దౌర్బల్య పరిస్థితుల్లో। ఎందుకు అంటే మనం భగవద్గీతను కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోయినాం।
రామాయణాన్ని సరిగ్గా అర్థం చేసుకోపోయాం కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. రంగురాళ్ళను వదిలేసి ముత్యాలను, పగడాలను, రత్నాలను వదిలేసి మనం రంగురాళ్ళని పట్టుకుంటున్నాం. భారతదేశంలో ఒక మహనీయుడు ఉద్భవించినాడు. వారు ఉద్భవించిన కార్యక్రమంలో కుక్కతో కొన్ని పట్టుకొని కొంచెం వంచి పట్టుకొని ఉంటాడు కొద్దిసేపు. వారు తదనంతరం మళ్ళా మన పరిస్థితి అట్లాగే. ఇంతమంది మహాత్ములు, ఇంతమంది మహనీయులు ఈ ఆదర్శ భూమిలో, వేద భూమిలో మొత్తం ఆదర్శం నిండిపోయింది. కానీ జపాన్ ఎక్కడ ఉంది, కొరియా ఎక్కడ ఉంది, ఉత్తర కొరియా ఎక్కడ ఉంది? ఇక్కడ మనం సెల్ ఫోన్ తయారు చేసుకోలేకపోతున్నాం, బయట నుంచి తీసుకుంటున్నాం. ఎందుకంటే అనుష్ఠాన వేదాంతం యొక్క కార్యతత్పరత మన భారతీయ సమాజంలో కొరబడింది. ఇంటిలో మొదటి గురువు తల్లి. మన పిల్లలకి మన తల్లి ఒక మంచి మాటలు చెప్తుందా? వాళ్ళు చెప్తున్నారు 5 ఏళ్ల పసిపాపకు ఉప్పు పాలతోని సంస్కారము, సభ్యత, రీతి అన్ని నేర్పుతున్నారు. ఇంకో నేర్పలేరు. 4 ఏళ్ల పిల్ల హిజాబ్ ఎట్లేసుకోవాలా, 5 సార్లు ఎట్లా ప్రార్థన చేయాలా, ఆదివారం ఇంకో వాళ్ళు ఉంటారు, వాళ్ళు గ్రంథం పట్టుకొని వాళ్ళ ప్రార్థనా కేంద్రానికి వెళ్తారు. మనం వెళ్తున్నామా? లేదు. హనుమాన్ చాలీసా ఎంతమంది పిల్లలకు వస్తుంది, పెద్దలకు వస్తుంది. 700 శ్లోకాలతో నిండిన ఈ గ్రంథరాజ్యంలో పట్టుమని 10 శ్లోకాలు మన పిల్లలకు వస్తాయా? ఘనమైన వారసత్వాన్ని మనం ముందు తీసుకెళ్తున్నామా? ఎట్లా ఉంది మన పరిస్థితి అంటే, మనకు వేదం ప్రమాణం, ఉపనిషత్తుల ప్రమాణం. చక్కగా ఉపనిషత్తులను అధ్యయనం చేసి ఆ ప్రకారంగా సంఘాన్ని మనం నడుపుతున్నామా? ఇప్పుడు ఎవరైతే సంఘాన్ని నడిపే వాళ్ళు ఎక్కడ కూడా నేను గమనించిన లోకాచారాలు, వామాచారాలు, స్త్రీలు ఆచరించే కొన్ని విధానాలు తప్ప ఉపనిషత్తులు బోధించిన పరంగా సంఘం నడవట్లేదు. తినాలి, తాగాలి, సంభవాల, సినిమాలు, మ్యాచులు, ఆరమైసమ్మ, కట్టమైసమ్మ, యాటలు పోవాలా, ఇట్లాంటి భావజాలం వస్తుంది. ఎక్కడ ఉన్నది? పవిత్రమైన అమ్మవారి సన్నిధిలో కోళ్ళను పోయాలా, మేకలను పోయాలా? ఎక్కడ రాసింది? నీకు ఇష్టం ఉంటే మీ ఇంట్లో తినయా? భగవంతుని యొక్క సన్నిధిలో, అమ్మవారి కోవెలలో ఈ వామాచారాలు, లంబాచారాలు ఇవన్నీ ఎక్కడ పోతుంది? ఈ సమాజం భగవద్గీత మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోయిందంటే, భగవద్గీత ఎట్లాంటి గ్రంథం అంటే అది వీరాది వీరులు, భాగవత యోధులు మాత్రమే అర్థం చేసుకునేగలుగుతుంది. 70 ఏళ్ళ వయసుకి వచ్చినాయి, కాటికి కాలు జాపిన వాళ్ళు, ముసలి వాళ్ళు, వృద్ధులు, చిన్నగాని వాళ్ళు, పనికిరాని వాళ్ళు, వీళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు? వ్యవసత్వాలు ఉన్నప్పుడే, వయసులో ఉన్నప్పుడే భగవద్గీతను అర్థం చేయాలి. ఎక్కడ బోధించబడింది? యుద్ధ రంగంలో శంఖనాదాలు మోగుతున్నాయి, బాకాలు ఊదుతున్నారు, బేడీలు మోగిస్తున్నారు, రణకొన ధ్వనులలో రక్త ప్రవాహాలు జరుగుతున్నాయి. అక్కడ ఒక మహనీయుడైన వీరాది వీరుడు, భాగవత యోగుడైన ఒక శ్రీకృష్ణ పరమాత్మ మరొక వీరాది వీరుడైన అర్జునుడు బోధించిన వీర రసం. అది ఎట్లాంటి వాళ్ళకి అర్థమవుతుంది? ఖండబలం, గుండబలం, భుజబలం, శక్తివంతులకు ఉపయోగపడే వీరరసం. మనవానికి ఏముంది? కాళ్ళ మీద గట్టిగా నిలవడలేరు. అందుకే వివేకానందుల వారు అంటారు, భగవద్గీతను మీరు అర్థం చేసుకోవాలంటే మొదట వ్యాయామశాలలు వెళ్ళండి. కేసరి వ్యాయామశాల, హనుమాన్ వ్యాయామశాల, నరసింహస్వామి వ్యాయామశాల. నేను సింహాన్ని గురించి ఆలోచిస్తా, సింహాన్ని గురించి ధ్యానిస్తా, నరసింహస్వామిని ఆరాధిస్తా. ఈ విధమైన భావజాలం, వీరరసం, శక్తివంతమైనది, ఈ విధమైన ఆరాధన. ఈరోజు కుడి పక్కన ఒక దేశం తీసుకునే వాళ్ళు, ఎడమ పక్కన ఒక దేశం తీసుకున్నారు, మత ప్రాతిపదిక. అక్కడ ఒక దేశం వెళ్ళిపోయింది బంగ్లాదేశ్, ఇక్కడ ఒక దేశం ఏంటి పాకిస్తాన్. ఇక్కడ మిగిలింది ఏముంది? సనాతన హైందవ ధర్మం. ఈ రోజు కూడా భిక్షగలలాగా మన పరిస్థితి ఎక్కువ హిందువులంటే, అయ్యా మేము గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నాము, అయ్యాకు మీరు పర్మిషన్ ఇవ్వండి, మేము దేవి నవరాత్రులు నిర్వహించుకుంటాము, దయచేసి మీరు ఎవరు మీ దయ ఎవరికి కావాలి? సనాతన భూమి, వేద భూమి, ధర్మ భూమి. ఎందుకంటే హిందూ యువకులారా మీరు దుర్పరులై ఉన్నారు.
గోమాతను పూజిస్తాం, గోమాతను ఆరాధిస్తాం. వేలాది గోమాతలు అక్రమం కబేళాలకు తరలబడుతుంది. మీరు ఏం చేస్తారు? చేవ తెచ్చిన ముఖాలు వేసుకొని కూర్చున్నారు ఇంట్లో ఐపీఎల్ మ్యాచ్లు చూసుకొని. ఇతర మతస్థులకు పవిత్రమైన దేవతా స్థానంలో ఆవు ఉంటే ఆవు తోక వెంట్రుక కూడా తరలించబడేది కాదు. మనము పనికిరాని వాళ్ళం కాబట్టి ఈరోజు 1977 1977 సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వు ఉంది, ఏ గోమాతను కూడా తరలించవద్దు. మీరు అడిగే దమ్ము లేదు, శక్తి లేదు, కలేజా లేదు కాబట్టి అవి పోతున్నాయి. పోనీ మీరు రక్షించే శక్తి లేదు. 100 మంది హిందూ కార్యకర్తలు ఈరోజు గోమాతను రక్షిస్తున్నారు. తినడానికి తిండి లేదు, అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళే గోమాతను రక్షణ చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడైనా పోలీస్ స్టేషన్లో పట్టుకుంటున్నారు. పోలీసు వాళ్ళు చేయాల్సిన పని, గవర్నమెంట్ చేయాల్సిన పని మన గోరక్ష కార్యకర్తలు చేస్తుంటే మన గోరక్ష కార్యకర్తల పైన రౌడీ షీట్లు, పీడియాక్లు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టింది. ఎన్నడన్నా మన హిందూ సమాజం ముందు ఒక 200 మంది పోయి పోలీస్ స్టేషన్ నిలబడరా? అక్కడ మీ సంఖ్యాబలం చూపించేదా? ఎవరికి ఉందా ధైర్యం? అప్పుడు మన గోరక్షలను అరెస్ట్ చేసేది. మీరు చేయాల్సిన పనిని మేము చేస్తున్నాము, మీరు టీకాలు తీసుకుంటున్నారు పోలీసులు, మన గోరక్షల వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మనం సంఖ్యాబలం చూడలేదు. మనం ఏం చేస్తామంటే పూజలు చేయాలా, ప్రసాదాలు తినాలా, జై శ్రీరామ్ అనాలా, జై హనుమాన్ అనాలా, 1000 మంది ఒకే రోజు దేవాలయం దర్శించాలా. శివరాత్రి, వైకుంఠ ఏకాదశి ఇలాంటి పర్వదినాలలో 20,000 మంది, 30,000 మంది, 50,000 మంది ఆ దేవాలయాన్ని దర్శించాలా, ప్రసాదాలు తినాలా, భజన చేయాలా. మరికొద్ది రోజులలో అదే దేవాలయం పైన ముష్కరులు దాడి చేసిన, దేవాలయాల ధ్వంసం చేసిన, దేవతా విగ్రహాలను చిన్నభిన్నం చేసిన ఒక్క హిందూ ఉండడు. ఇది కాదు హిందుత్వం, ఇది కాదు హిందుత్వం. హిందుత్వం యొక్క రియల్ డెఫినేషన్ మీరు తెలుసుకోండి. హిందుత్వం అంటే ఎవరు హిందువు? మీరంతా హిందువులు కాదు. వామాచారము, దంబాచారము, గ్రామాలలో ఒకరు కోటీశ్వరులాగా నటిస్తాడు కదా, అట్లా నటిస్తున్నాం మనం. మన మతం వంటింట్లో తోలింది. ఆవు చుట్టూ 3 సార్లు తిరగాల, 5 సార్లు తిరగాల, తీర్థ 3 సార్లు తీసుకోవాలా, 5 సార్లు తీసుకోవాలా. ఈ విధమైన పరిస్థితిలో వచ్చింది మనం. ఇప్పుడు ఏం చేయాలా? హిందూ యొక్క కర్తవ్యం ఏమి? ఒక హిందూ ఇంటి పైన దాడి జరిగింది, ఒక హిందూ దుకాణం పైన దాడి జరిగింది, ఒక హిందూ దేవాలయం పైన దాడి జరిగింది, ఒక ఆడపిల్ల కాలేజీ వేస్తున్న ఆమె పైన చెరబట్టిండు ముష్కరులు. అప్పుడప్పుడు 200 మంది కదలాల, అప్పుడప్పుడు 200 మంది కదలాల. రాముల వారి గుడి దగ్గర కష్టం వస్తే అక్కడ 200 మంది హిందూ లోపల ఉండాల. ఒక హిందూ ఇంటి పైన దాడి జరిగితే, ఒక దేవాలయం పైన దాడి జరిగితే 300 మంది కదలాలి అక్కడ. ఆ దాడి జరిగిన హిందూ కుటుంబం దగ్గర పోయి నిల్చోవాలి, సోదరా నేనున్నా, మేము ఇక్కడ ఉన్నాం. చచ్చిపోవాల్సిన పరిస్థితులు వచ్చిన వాడు కూడా నా వెనుక 200 మంది హిందువులు ఉన్నారు, నాకేం భయం అన్న ఆశ్వాసనను, ధైర్యాన్ని, శక్తిని మనం ఇవ్వాలి. అప్పుడు నువ్వు హిందువు అవుతావు. ప్రసాదాలు తినుకుంటా, ఇంట్లో కూర్చొని భజన చేసుకుంటా ఎక్కడున్నాడే మీ దేవుడు? ఎవడు పూర్ణ ప్రయత్నం చేస్తాడో వానికి మహాఫలం తెప్పిస్తుంది. ఈ భూమి ఎట్లాంటిది? ఎవరిని హర్షిస్తుంది? భారత భూమి. వీరాది వీరులు, భాగవత యోధులు, శక్తిమంతులు, వీర్యవంతులు, భుజబల సంపన్నులతోనే ఈ ఆర్యావర్తనం హర్షిస్తుంది, భరతమాత హర్షిస్తుంది. హిందువులు నపుంసకులైతే, హిందువు దౌర్బల్యవంతుడైతే, హిందువు పిరికి పందైతే దాని యొక్క ఫలాలు హిందూ స్త్రీలు, హిందూ ఆడబిడ్డలు అనుభవిస్తున్నారు. ఇంతటి జ్ఞానభూమి, ఇంతమంది వీరాది వీరులు, ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాణా సాంగా, మహారాణా ప్రతాప్, మహారాణా కుంభా, చౌదరి రంజిత్ సింగ్, నిన్న మొన్నటి వరకు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, నేతాజీ, కానాజీ, సావర్కర్, ఇంతమంది రక్త తర్పణం చేసినాము. మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఈరోజు ఒక ముద్ద అన్నం తింటున్నాం, స్వేచ్ఛా వాయులు పీలుస్తున్నాం. ఎప్పుడైనా మనం గుర్తు తెచ్చుకున్నామా? ఈ ముద్ద గౌరవప్రదంగా మనం తింటున్నాం, స్వేచ్ఛా వాయులు పీలుస్తున్నాం. మనం ఏ విధమైన జీవన విధానం గడుపుతున్నాం? మన పిల్లలకు చెప్పినారా? ఎన్నడైనా ఒక తల్లి చెప్పిందా? పాత బస్సు నుంచి కలిస్తే ఇక్కడ వచ్చి పాడిపోయి కొత్త బస్సుకి వస్తున్నాం.
కాశ్మీర్ నుంచి తంతే పారిపోయేస్తున్నాం, బెంగాల్ నుంచి తంతే పారిపోయేస్తున్నాం, కేరళ నుంచి తంతే పారిపోయేస్తున్నాం. తమిళనాడు బుల్డోజర్ పెట్టి గవర్నమెంట్ వందలకు గుళ్ళని కూడా కొట్టింది. ఒక్కొక్క దేవాలయం యొక్క చరిత్ర వందల వేల సంవత్సరాలు. ఎందుకు మనం హిందువులు ఈ విధంగా దద్దమ్మలై చవటలై చెడ్డగాని వాళ్ళై ఉన్నాం? ఎందుకంటే రామాయణాన్ని మనం అర్థం చేసుకోలేకపోయినాం. దశరథుడు అంటాడు, రామచంద్ర కైకేయి ఇట్లా అడిగింది, నువ్వు వనవాసాలు పోవాలని, రాజ్యం అన్ని వదిలేయాలని. సరే నాన్న వదిలేస్తున్నా, నేను వెళ్ళిపోతున్నా. పట్టు పీతాంబరాలు, ఇదిగో నగలు, నాట్యాలు, మన్నులు, మాణిక్యాలు సమస్తం వదిలేసిండు. వెళ్ళిపోయాడు అరణ్యాలకు, సీతా సైతంగా, లక్ష్మణుని సైతంగా. కానీ వదలండి ఒకటి ఉంది, ధనుర్బాణాలను వదలలేదు, ఆయుధాలను వదలలేదు. మీరు అమ్మని చూస్తున్నారు, దుర్గమ్మ చేతుల కరావలము, కత్తి, ఢాలు, గణపతి చేతుల పాశము, ప్రతి ఒక్క దేవత చేతుల. అరే పరమశివుడు బూర్తి దోసుకొని శ్మశానంలో కూర్చున్నాడు వైరాగ్యవంతుడు. ఆయన త్రిశూలం వదలలేదు. కత్తి, పలుగు, పార అన్ని వదిలేసినాము. రోకలి పీట వదిలేసినాము, రోకలి బండ వదిలేసినాము. ఏమి లేవు మన దగ్గర. పరమశివుడు ఏం చేయాలో చేస్తున్నారు. ఒక హిందువుల యొక్క మేకల మందను తోడేళ్ళన్నీ చుట్టూరుగా రౌండప్ చేసినాం. మనం ప్రమాదంలో ఉన్నాము అంటే ఆ విధంగా వినడం కూడా నాకు ఇష్టం లేదు. ఇది ఇంటికి వచ్చి ముష్కరులు చెప్పడానికి నాకు వినడం ఇష్టం లేదని చెప్తున్నా కదా. నాకు ఎట్లా చెప్పాలంటే మనం మంచిగా ఉన్నాం, ఆల్ ఈజ్ వెల్, మనం బాగున్నాం, మంచిగా తింటున్నాం, ఇట్లానే తింటుంటాం, చక్కగా పడుకుంటాం. ఆస్తులు జమ చేయండి, లక్షలాది రూపాయలు జమ చేయండి. తల్లిదండ్రులు తాతలు మనకు ఇచ్చిన ఆ భూమిని తెగ నడిపి ఇన్నోవాలు ఫార్చునర్లు కొనుక్కోండి, వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకోండి. సాటి హిందువుని మోసం చేయండి, సాటి హిందూ కడుపు కొట్టి ఫామ్ హౌస్లు, బిల్డింగ్లు, మేడలు కట్టండి. 20 ఏళ్ళు కూడా లేదు, నువ్వు 10 తరాలకు సంపాదిస్తున్నావు డబ్బు. ఎన్నడన్నా సాటి హిందూ యొక్క ఒక నిరుపేద బిడ్డకి నన్ను సాయం చేసినావా? ఒక సాటి హిందూ బిడ్డ చదువుకి నన్ను సాయం చేసినావా? సాటి హిందూ బిడ్డకు ఆరోగ్యం బాగలేకపోతే ఎప్పుడైనా ₹1 విధించినావా? లేదు. ఏ తల్లి అయినా తన బిడ్డ సంస్కారం నేర్పుతుందా? లేదు. వాళ్ళు నేర్పుతున్నారు, మనం నేర్పలేము. గడిచిన 5-10 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఏ కాలేజీకి పోయే, డిగ్రీ, ఇంటర్ పోయే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కడ కూడా వాళ్ళ నొసట బొట్టు చూడలేదు నేను. ఒకప్పుడు ఇండస్ట్రీ అనుకునేది, అయ్యో నాకు భర్త చనిపోయాడు ఒక బాధ ఉంటూనే ఉన్నది. ఈ సువాసనత్వం కూడా దూరమైన రాయి. ఒక సత్యనారాయణ స్వామి నోము పైన కూర్చోలేను, ఒక కేదారేశ్వర నోము పైన కూర్చోలేను, ఒక వ్రతంలో కూర్చోలేను, నా సింధూరం పోయింది, రాజులు లేవు, కమ్మలు లేవు. ఇప్పుడు ఏమిటి పరిస్థితి అంటే ప్రతి హిందువు నుంచి ఒక కుటుంబం నుంచి ఒక 2-3 విధవరాలు తయారయ్యారు. పొద్దున్నే మొదటిన బొట్టు ఉండదు, గాజులు ఉండవు, కమ్మలు ఉండవు, ఏ ఒక హిందూ సాంప్రదాయం ఉండదు. పురుషులు అట్లనే తయారయ్యారు. అరే నేను పూజ చేద్దాము, దేవునికి పండ్లు కొందామంటే ఎవరి దగ్గర కొనాలో అర్థమైతే పొరపాటు ఉన్నవాడు ఒక చేతికి ఒక కంకణం ధరించాడు, ఒక బొట్టు పెట్టుకోడు. వాడు ఉమ్మి వేసినవి, మూత్రం చేసిన వస్తువులు తెచ్చి దేవునికి పూజ చేయాలి. ఏం లేదా మీకు? వాడు టోపీ ధరించే చేసే శక్తి ఉన్నది, వాడు సినిమా చేసే శక్తి ఉంది. మీకు నొకట బొట్టు పెట్టుకోనికి నామోషియా? హిందూ కాదాను? హిందువుగా చెప్పుకోనికి నీకు బొట్టు పెట్టుకోనికి నీకేమైంది? ఈ విధమైన భావజాలంతో హిందూ ధర్మం ఎన్ని రోజులు బతికి పట్టగలుగుతుంది? 18 నుండి 45 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరూ కూడా మగ పిల్లలు వ్యాయామశాలలో వెళ్ళాలా, బలవర్ధకమైన ఆహారం తీసుకొని నేను మగవాణి అని మొదట వానికి విశ్వాసం రావాలా. తర్వాత వాడు అప్పుడు భగవద్గీత దర్శనాన్ని అప్పుడు అర్థం చేసుకోగలుగుతాడు, రామాయణాన్ని అప్పుడు అర్థం చేసుకోలేడు. ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? వానికి ఖండబలం, గుండె బలం, కలేజా వచ్చినప్పుడు శ్రీకృష్ణుని యొక్క భగవద్గీతను అర్థం చేసుకునే శక్తి అప్పుడు వస్తుంది. అప్పుడు వాని స్వరూపం ఎట్లుంటుంది? కళ్ళు ఎరిపెట్టుతాయి. ఒక హిందూ ఆడబిడ్డ మీద చెయ్యి వేస్తే వానికి కళ్ళు ఎరిపెట్టుతాయి. ఒక హిందూ దుకాణం పైన దాడి చేస్తే వానికి గుండె బగబగ మండుతుంది. అప్రయత్నంగానే వాడిని చెయ్యి దాడి చేయడానికి ముందుకు వస్తుంది. అప్పుడు మీరు వీర్యవంతులు, శక్తివంతులు, బలవంతులని నమ్ముతాం. అంతవరకు మీరు హిందువులు కాదు. అన్యమతస్తులకు చెందిన ఇంగ్లాండ్ వారు ప్రవేశపెట్టిన పాశ్చిమ దేశాలకు చెందిన దేశస్తులకు, చిరస్థానీయులకు 50 దేశాలు ఉన్నాయి. ఎవరైతే దాడి చేస్తున్నారో 1000 సంవత్సరాల నుండి తురుష్కులు, వాళ్లకు 50 దేశాలు ఉన్నాయి. మీరు పారిపోవడానికి ఇంకొక దేశం లేదు.
మా బిడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, మావాడు ఇంగ్లాండ్లో చదువుతుందండి, మావాడు ఆస్ట్రేలియా చదువుతుందండి, మావాడు స్విట్జర్లాండ్ చదువుతుందండి, మావాడు జర్మనీ చదువుతుందండి. నేను చచ్చిపోతే పొడవు పెట్టడానికి కూడా రాడు వాడు, శవం కొలిపోతుంటది. ఎందుకు అంటే మీ పిల్లలను అందరినీ మనవాళ్ళందరినీ దెబ్బలు తట్టి చెప్తున్నారు, మావాడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు, నువ్వు ఎక్కడున్నావు. ఈ దేశం తిండేది ఏంటో, ఈ దేశం వస్త్రాలు ధరించి ఈ గవర్నమెంట్ ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతుంది ఒక శాస్త్రవేత్త తయారు కావడానికి, ఒక ఇంజనీర్ తయారు కావడానికి, ఒక డాక్టర్ తయారు కావడానికి. ఇక్కడ నుంచి ఆర్థిక వనరులు ఉపయోగించుకొని నువ్వు బయట పోయి విలాసవంతమైన జీవితం గడుపుతావు. నువ్వు ఎక్కడ భారతీయుడు అయినవాడు, నువ్వు ఎక్కడ సనాతన ధర్మావలంబి అయినావు. ఈ దేశం పట్ల నీకు ధర్మం లేదా, ఈ దేశం పట్ల నీకు బాధ్యత లేదా? ఇక్కడ తిండి తిని ఇక్కడ బట్ట కట్టి సేవలు అక్కడ చేస్తావా? వివేకానందుల వాడి వీళ్ళ గురించి ఏమంటుందంటే, మీరు ఒక దేశద్రోహితో సమానం, దేశద్రోహితో సమానం. మాతృభూమిని మర్చినోడు, కన్నతల్లిని మర్చినోడు వాడు మంచి కాదు. ఈ విధమైన భావజాలంతో మనం బ్రతకలేము. కాబట్టి నా హిందూ సోదరులారా, భరతమాత మళ్ళొకసారి అడుగుతున్నది, 1000 సంవత్సరాలు బానిస బతుకుడు వచ్చినారా, మళ్ళొకసారి బానిస బతుకు బతకాలా? లేదమ్మా, శౌర్యవంతులు, వీరులు, పురుషాదురేశ్వరులు ఉన్నంత వరకు మళ్ళొకసారి బానిసత్వం పోవు. దాడి చేయాలనుకున్న ప్రతి ఒక్కరి దేశం పైన దాడి చేయగలిగినారు 1000 సంవత్సరాల నుండి. మహమ్మదీయులు, పోర్చుగీసు వారు, డచ్ వాళ్ళు, బహుమని సుల్తానులు ప్రతి ఒక్కరు దాడి చేయగలిగినారు ఈ ఆర్యావర్తనం పైన. కనుమే ప్రతి ఒక్క దగ్గర ఇక్కడ ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతుంది. ఎట్లా చేయగలిగిండ్రు? వాళ్ళెవరు కూడా విశాలమైన సైన్యం తీసుకురాలేదు వచ్చేటప్పుడు. ఎందుకంటే చాలా కష్టమైన పలుకులు కఠినంగా ఉంటాయని సత్యం. ఎందుకు తీసుకురాలేదంటే, ఈ భారతదేశంలో ఈ హిందూ మతంలోనే కొద్దిపాటి ధనం గురించి తన సోదరుల యొక్క పుట్టుకలు వచ్చేవాడు ఈ దేశంలోనే ఈ మతంలోనే దొరుకుతారు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా సాటి మతస్థులు ఇంకో మతస్థులు డబ్బు గురించి చంపడు, ఇక్కడికే చెల్లింది. ఈ విధమైన భావజాలతో మనం వైభవంతులము, శౌర్యవంతులం కావాలంటే ఎక్కడికే చదువుతాం. మీరు ఒక సంకల్పం చెప్పాలి. ఈరోజు సమయం వలన నాకెంతో చెప్పాలో ఉంది. నా హిందూ సమాజంలో ఇన్ని బాధలు, ఇన్ని వేదనలు, ఇన్ని దుఃఖం ఉంది. ఒక సన్యాసిగా నా గుండె ద్రవిస్తుంది, రక్త కన్నీరుగా. మనం మునిగిపోతున్నాం రా, సమయం లేదంటే కూడా నేను తింటా తాగుతా ఇట్లానే జల్సా జీవితం గడుపుతా అంటాడు. సమయం లేదు మిత్రమా. విజయమో వీరస్వర్గమో అతోవా చిత్రావా, తీర్పు రోజు వచ్చింది. పోరాడడానికి సిద్ధం కండి. మీ ఆడపిల్లలను, మీ బిడ్డలను రక్షించుకోవడానికి ఇదే సమయం. మీరు పురుషమంతులు కావాలి, మొదట లేచి నిల్చోవాలి, అప్పుడే సనాతన ధర్మం నిలుస్తుంది. మీరు ఒక సంకల్పం చెప్పిస్తా. మీరందరూ కూడా 2 చేతులు నిల్చబడి కుడికిలి బిగించి చెప్పాలా, నా దేశంలో చెప్పండి గట్టిగా, నా ధర్మం ముందు, మిగతావన్నీ తర్వాత. ఎప్పుడైతే మనం నా దేశం ముందు, నా ధర్మం ముందు, మిగతావన్నీ తర్వాత అంటదో అప్పుడు అమ్మ వైభవం, భరతమాత వైభవం ఆకాశాన్ని అంటుతుంది. హిందూ ధర్మం యొక్క వైభవం ఆకాశాన్ని అంటుతుంది. అప్పటి వరకు మనకు నిష్ఠుతి లేదు. మనకు సనాతన ధర్మం ఎక్కడ తెలుసా? 100 పనులలో మనకు సనాతన ధర్మం ఒకటి. వాళ్ళకు ఆ 100 పనులు పక్కన పడేసి వాడు మొదట వస్తాడు. ఒకడు పెయింట్ వేస్తుంటాడు, పెయింట్ అక్కడ పడేసి వస్తాడు. వాడు ఆటో నడుపుతుంటాడు, ఆటో పడేసి వస్తాడు అక్కడ. వాడు ఒకడు పంపింగ్ పని చేస్తుంటాడు, పంపింగ్ పని పడేస్తాడు. ఒకడు మెకానిక్ పని చేస్తుంటాడు, వాడు తులుస్తాడు, అట్టనే వచ్చేస్తాడు. మనం వస్తామా? మనం వచ్చినప్పుడే సనాతన ధర్మం ఏడుస్తుంది. ఈరోజు సంకల్పం తీసుకోండి. ఏ హిందూ కుటుంబం పైన, ఏ దేవాలయం పైన, ఏ ఆడబిడ్డ పైన దాడి చేస్తే నేను కదులుతా, మృతప్రాయున్నాయి, చచ్చిన శవం లాగా పడి ఉండా, నాలో జవసత్వాలు ఉన్నాయి, రక్తం మరుగుతున్నది. కాబట్టి 5 ముఖ్యమైనవి: గోరక్షణ, హిందూ రక్షణ, మఠ మందిరాల రక్షణ. మీరు పూజలు చేస్తారు సోదరులారా, 2 నిమిషాల్లో ముగిస్తున్నా. మన పూజారులు పూజ చేస్తున్నారు. మీరందరూ ఎన్నో దీక్షలు చేస్తున్నారు. హనుమాన్ దీక్ష, అయ్యప్ప దీక్ష, శివ దీక్ష, భవానీ దీక్ష, కేదారేశ్వర నోము, సత్యనారాయణ స్వామి వ్రతము. ఎన్నడన్నా మీరు నిస్వార్థమైన సంకల్పం చేసిందా? ఇక్కడ పూజారులను అడుగుతున్నా, మాతృమూర్తులను అడుగుతున్నా. నా దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. వందల వేల లక్ష మంది హిందూ ఆడబిడ్డలు లవ్ జిహాద్కి గురవుతున్నారు.
హిందూ మగ పిల్లలకు 35 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తున్నది, పెళ్లి చేద్దామంటే ఆడపిల్ల దొరకలేదు. వాళ్ళు 12 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి 14 ఏళ్ల పిల్లలను ట్రాప్ చేసి తీసుకుపోతున్నారు. ఒక్కొక్క మియాకి నలుగురు భార్యలు, హిందూ భార్యలు, 30 మంది పిల్లలు. ఈ విధమైన భావజాలంతో మనం ఎన్నెన్ని బతుకుతాము. నా హిందూ ఆడపిల్ల లవ్ చేయాలని గురు కాబట్టి మీరు పూజలు సంకల్పం చేసేదా? వేలాది గోమాతలు అక్రమ కిల్లలకు తరుగుతున్నాయి. నా గోమాత రక్షించబడాలా, నా లేఖకుడు రక్షించబడాలా, నా నందీశ్వరుడు రక్షించబడాలా, నా మత మందిరాలు రక్షించబడాలా, నా దేవాలయాలు నిలిచి ఉండాలా, నా శాస్త్రం నిలిచి ఉండాలా, నా ధర్మం నిలిచి ఉండాలా, నా భరతమాత వైభవం ఉండాలా, నా భారతదేశం అఖండ భారతం కావాలని ఎన్నడన్నా ఎప్పుడన్నా మీరు సంకల్పం చేసిండ్రా? ఏ దేవుని కన్నా మొక్కు పట్టిండ్రా? ఏ పుణ్యక్షేత్రానికి ఈ భావనతో చూస్తుండ్రా? లేదు. అదే స్వార్థం స్వార్థం స్వార్థం. నాకు మంచి భార్య దొరకాలా, నా బిడ్డకు పెళ్లి సంబంధం కుదరాలా, నేను ఇల్లు కట్టుకోవాలా, నా వ్యాపారం అభివృద్ధి కావాలా. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అనే విశాలమైన భావం, సముద్ర పర్యంతం విశాలమైన భావం ఈ దేశమే ఉందిరా. ఈ భారతదేశం పచ్చగా పరగలిగిన నాడు, ఈ దేశం సుభిక్షంగా ఉన్న నాడు, ఈ భారతదేశం నిలిచిన ఉన్న నాడు మనమందరం కూడా సుభిక్షంగా ఉంటాం. కాబట్టి నా దేశం మంచిగా ఉండాలా, నా ధర్మం మంచిగా ఉండాలా, నా వ్రతం మీరు తీసుకోవాలా, అది సంకల్పంతో మందికి ఉండాలా. ఇప్పటి నుంచి మీరు ఏ పూజ చేసినా, ఏ నోము చేసినా, ఏ వ్రతం చేసినా మన ప్రథమ సంకల్పము నా మఠ మందిరాలు, నా గోమాత, నా గోరక్షకులు, ఈ విధమైన ఉన్నతమైన ఆలోచన విధానంతో మనం వెళ్ళాలా. త్యాగం త్యాగం త్యాగం, త్యాగేనైక అమృతత్వ మానసు. పేరు ప్రఖ్యాతుల వలన కాదు, ధనం వలన కాదు, సంపాదన వలన కాదు. హిందువులు ఎట్లుండాలా? తన కణంలో త్యాగం. త్యాగం అనేది మీ జీవిత విధానంలో అడుగడుగు కనిపించాలి. అప్పుడు మాత్రమే ఏ విధంగా గురు గోవింద్ సింగ్ బతికిండో, ఏ విధంగా మహారాణా ప్రతాప్ బతికిండో, చౌదరి రంజిత్ సింగ్ బతికిండో, ఛత్రపతి శివాజీ బతికిండో, సంభాజీ మహారాజ్ తన శరీరంలో అణువుని బతుకున్నప్పుడే ఒక్కొక్క అంగాన్ని పోచినా మతం మారలేదు. ఆ విధమైన వైభవంతో పట్టుదలతో మనం బ్రతకాలని ఆశిస్తూ ఆ జగన్మాత యొక్క శుభాశీస్సులు అందరూ కూడా దేనికి అందిస్తున్నా అంటే మీరు పౌరుషవంతులు రావాలా. తమిళనా దుంపు వేసుకుంటూనే భారతీయులాగా కాకుండా ఒక పాము పైన కాలు పెట్టి బుసగొట్టి లేస్తుంది అది. ఆ విధమైన మీరు మొదట మీరు పౌరుషవంతులు కావాలా, విజయవంతులు కావాలా, బలవంతులు కావాలని ఆశిస్తూ ఆ జగన్మాత మీలో నిద్రాణమై ఉన్న ఆ రాజసికతను మేలుకొల్పాలని మీరందరూ కూడా కార్యతత్పరులు కావాలని కోరుకుంటూ చేసే ధ్యానాలు చెప్తాం. సియావర రామచంద్రకి గట్టి చెప్పండి. పవన సుత హనుమానికి జై గోమాత, జై తులసి మాత, జై గంగా మాత, అఖండ భారత్కి జై శ్రీరామ్.